హాయ్ అందరికీ హాయ్. ఏంటి ఇది ఎలా ఉంది అనుకుంటున్నారా? ఇదేంటంటే చపాతీతో ఇలా ట్రై చేసామండి. సో చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అది ఎలాగో చూసేద్దామా? టేస్ట్ విషయానికి అయితే సూపర్ ఉందండి. ఎలాగో చేసుకోవాలో చూపిస్తారండి. ఫస్ట్ వచ్చేసి ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరకాయలు అండ్ ఒక టమాటా. తర్వాత చపాతీ నార్మల్గా చేసుకొని ఇలా పీసులా కట్ చేసుకోండి. చిన్న చిన్న పీసులా కట్ చేసేదండి. కట్ చేసిన తర్వాత వేరొక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత వెనిగర్ ఉంటుంది కదండి, అది కొంచెం వేసుకొని ఆనియన్స్, పచ్చిమిరకాయలు వేపేయండి. బాగా వేగిన తర్వాత ఒక టమాటా కోసుకోండి. టమాటా కోసిన తర్వాత ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించండి. వేగించిన తర్వాత టమాటా ముక్కలు వేసేయండి. వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం మగ్గనివ్వండి. చూడండి ఇలా మగ్గాక సాల్ట్ కొంచెం వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని ఎగ్స్ వేసేయండి. నేనైతే మొత్తం 5 ఎగ్స్ వేసామండి. సో 5 ఎగ్స్ వేసేసిన తర్వాత మొత్తం కలిపేయండి. చూడండి ఇలా కలిపేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కొంచెం వేసుకోండి టేస్ట్ చూసి. తర్వాత ఏమో కొంచెం లైట్గా కారం, చెప్పాను కదండి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి. లైట్గా కారం వేసి కలిపేయండి. కలిపేసిన తర్వాత చపాతీ ముక్కలు చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా, ఆ పీసెస్ వేసేయండి. వేసేసిన తర్వాత మసాలాలు యాడ్ చేసుకోండి. చూపిస్తాను, జస్ట్ వెయిట్. కారం సరిపోకపోతే మీకు ఎంత కావాలనుకుంటే అంతే వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా, కారం సాల్ట్ మాత్రం 2 చూసుకొని వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత. నెక్స్ట్ వచ్చేసి కలిపేయండి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం బ్లాక్ పౌడర్, నెక్స్ట్ వచ్చేసి క్రెమీ పౌడర్, నెక్స్ట్ వచ్చేసి టేస్టింగ్ సాల్ట్, నెక్స్ట్ వెనిగర్. మీ దగ్గర ఫ్రైడ్ రైస్ రెసిపీ పౌడర్ ఉంటుందండి, సో అది ఉంటే అది వేసుకోండి, లేదంటే లేదు. సో మొత్తం వేసి మిక్స్ చేసేయండి. అంతే, రెడీ. చపాతీ నూడిల్స్ రెడీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు రొటీన్ నేను అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్ కూడా తినాలి. Thank you for watching. Please subscribe in my channel and like. Thank you, bye. Please support for me. టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.